హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేనేంటంటే స్వీట్ చేయని మా పాప అంటుందండి. అయితే స్వీట్ చేద్దాము అని అనుకున్నాను. కానీ దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. చేయాలంటే టైం పడుతుంది. చేసిన తర్వాత కూడా కాసేపు ఆగి తినాలంటే కూడా ఇంకా కాస్త ఎక్కువ టైం పడుతుంది. కానీ తొందరగా అయ్యేది ఇదే స్వీట్ అండి. ఇదేంటంటే కొబ్బరి జున్ను అంటారు కదండీ! కొబ్బరి జున్ను తయారు చేశానండి. అయితే ఇదేంటంటే కొబ్బరి పాలతోటి కార్న్‌ఫ్లవర్ పౌడర్ వేసి, దాంతో కలిపి దాన్ని ఇట్లా మనము చక్కగాను పాలల్లో బాగా కలిపి అందులో కార్న్‌ఫ్లవర్ వేసి దాంట్లో బాగా కలిపిన తర్వాత తగినంత పంచదార వేసి, ఏలక్కాయ పౌడర్ వేసి బాగా చిక్కబడిన తర్వాత మనం ఒక బౌల్‌లో ఇదంతా కూడా తీసేసుకొని దాంట్లో వేసుకొని చక్కగాను దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే ఇలా కేక్‌లా తయారవుతుందండి. దీన్ని కొబ్బరి జున్ను అంటాము. అలాగే కేక్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఏంటంటే మనకి కేకు స్పాంజీలా వస్తుంది. కానీ ఈ కొబ్బరి జున్ను అనేదండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుందండి. అసలు ఇలా ముక్క తీసుకొని అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి పాలు వేయటం వల్ల అండి చాలా తీయగా ఉంటాయి కదండి. అందులో కొబ్బరి తీయగా ఉంటుంది. కొబ్బరిని మనం మిక్సీ పట్టేసి దాని నుంచి తీసిన పాలతోటి తయారు చేస్తాం కాబట్టి ఇంకా తీయగా ఉంటుందండి. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే నేను ఇంతకుముందు ఒకసారి చేశానండి. ఇది మళ్ళీ సెకండ్ టైం చేశానండి. వీళ్ళు స్కూల్ నుండి వస్తారు కదండి, వచ్చేటప్పటికల్లా మనం ఏదో ఒకటి చేసి పెట్టాలి. అయితే ఈరోజు నేను స్వీటే చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇది కొబ్బరి జున్ను కావాలి అని మా పాప అడిగినందుకు నేను ఈ ఐటెం చేశానండి. నిజంగా చూడండి, కట్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత నైస్గా వస్తుందో చూడండి. పీస్ మాత్రం చూడండి, చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇదిగోండి చూడండి ఎంత బాగుంటుందో, ఎంత స్మూత్గా ఉంటుందో. తింటే అంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఒక్కసారి మీరు ట్రై చేశారనుకోండి మీకు కూడా తెలుస్తుందండి ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్ అండి. మరి కొబ్బరి మన పిల్లలు తినరండి. వాళ్ళకి కొబ్బరి ఉండలు కానీ లేకపోతే కొబ్బరి రొట్టెలు కానీ లేదంటే కొబ్బరిలో పల్లీలు వేసి ఉండలు చుట్టడం కానీ లేదంటే కొబ్బరిని బాగా తురిమేసేసి అందులో పంచదారో బెల్లమో వేసి కొంచెం కలిపి అలా ఇచ్చినట్లయితే అలా కానీ తింటారండి. కానీ వాళ్ళు కొబ్బరి మాత్రం కొబ్బరిలాగా తినరు ఎప్పుడు కూడాను. కానీ కొబ్బరి తినటం వల్ల కూడా చాలా బలం అండి. అలాగే ఆ బెల్లం కానీ మనం వాడినట్టయితే ఇంకా మంచిదండి. కానీ ఇప్పుడు ఈ కొబ్బరి జున్నుకు మాత్రం అండి పంచదార వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే బ్రౌన్ కలర్లో వస్తుంది. షుగర్ వేసుకోవటం వల్ల వైట్ కలర్లో వచ్చిందండి. కానీ ఇంకా అసలు ఉండదండి. ఇలా తీసుకొని ముక్కలు తీసుకొని తిన్నట్టయితే అండి 1 మినిట్లో అయిపోతాయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే నచ్చినట్టయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్లో ఎలా ఉంది మా కొబ్బరి జున్ను అనేది తెలియజేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. చాలా బాగుంటుందండి. ఓకేనండి. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.